లార్డ్, దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలందరికీ ఉదయకాల శుభములండి, వందనాలు తెలియజేస్తున్నాం. యేసయ్య మనందరిని ప్రేమించి మార్చి నెలలో మరి ఒక నూతన దినాన్ని మనకు అనుగ్రహించినందుకై యేసయ్యకు మనమందరము నిండు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపు భద్రమై ఉన్నాం. దేవుని బిడ్డలారా, జీవము గల దేవుని వాక్కు అనే కార్యక్రమంలో యేసయ్య మనకిస్తున్నటువంటి శ్రేష్టమైన వాగ్దానం కీర్తన గ్రంథం 125వ సంకీర్తన 2వ వచనం. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్టు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. శ్రేష్టమైన వాగ్దానం కదండి. ఇది యాత్ర కీర్తన. ఇశ్రాయేలీలు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు వారు పాడుకున్నటువంటి పాటగా కూడా మనం చూస్తాం. వారు ఏమన్నారు? యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు. యెరూషలేము సుందరమైన మందిరం. యెరూషలేము చుట్టూ పర్వతాలు ఎలాగా ఉన్నావో ఇది మొదలుకొని యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. మన చుట్టూ మన దేవుడు ఉన్నారు అనే విషయాన్ని భక్తుడు జ్ఞాపకం చేస్తున్నారు. యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. నిత్యము మన చుట్టూ ఆయన ఉన్నారు. కాబట్టి ఈ వాగ్దానం ద్వారా మనం అన్ని విషయాలలో ధైర్యం తెచ్చుకొని మన చుట్టూ మనలను సృజించిన యెహోవా తోడుగా ఉన్నాడని విశ్వసించి వాగ్దానం చేత పట్టుకుని ప్రార్థించి దేవుని మేలు ఆశీర్వాదం పొందుదాం. అట్టి కృప దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్. మా ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడ, మీ పాదములకు స్తోత్రాలు. ఈ నూతన దినాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు ప్రభువా. దినమంతా మీ కాపుదల మాకు దయచేయండి. ఈ ఉదయకాలపు దీవులతో నింపండి. మీ ప్రసన్నత, మీ కనుదృష్టి మాపై ఉంచండి. మేము చేసే ప్రతి పనిలో ప్రయాణంలో తోడుగా ఉండండి. బలహీనలు బలపరచండి. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలందరినీ కూడా దర్శించండి. ఈ నెల 17వ తారీఖు నుండి 10th క్లాస్ బిడ్డలు ఎగ్జామ్స్ రాయబోతున్నారు. తోడుగా ఉండండి. పరలోక సంబంధమైన జ్ఞానము, తెలివి, జ్ఞాపక శక్తితో వారిని నింపండి. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఎగ్జామ్లకు తోడుగా ఉండండి. బలహీనలు బలపరచండి. గర్భిణీ స్త్రీలు, సంతానం లేనివారు, అనారోగ్య స్థితిలో ఉన్నవారు, ఆయన అప్పుల బాధల్లో ఉన్నవారు అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. ప్రతి కుటుంబానికి, ప్రతి ఇంటికి సమాధానము ప్రకటిస్తూ ఉన్నాము. ప్రతి బిడ్డ కూడా సమాధానము పొందుదురుగాక. అందరికీ శాంతి కలుగునుగాక, నెమ్మది కలుగునుగాక. చదువుచున్న బిడ్డలు, ఎంప్లాయీస్ అందరి కొరకు, రెక్కల కష్టం చేయుచున్న బిడ్డల కొరకు, వాహనాలు నడుపుచున్న బిడ్డలు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. దీవించి కృపలో వర్ధలింప చేయండి. ఈ ఉదయకాలం అంతా మీ కనుదృష్టి మా మీద, మా కుటుంబాల మీద, మా బిడ్డల మీద ఉంచండి. అన్ని విషయాల్లో మమ్మల్ని బలపరిచి, ధైర్యపరిచి, కృపతో మమ్మల్ని ముందుకు నడిపించమని, మీ సహాయాన్ని కోరుకుంటున్న వారందరి జీవితంలో అద్భుత కార్యాన్ని మీరు జరిగించమని, యెరూషలేమునకు క్షేమాన్ని ప్రకటిస్తూ మహిమ మీకే ఆరోపిస్తూ, ఎవరైతే ప్రభా ఆత్మీయంగా, ఆర్థికంగా, శారీరకంగా వెనకబడి ఉన్నారో వారందరూ కూడా ఆత్మీయంగా, ఆర్థికంగా, శారీరకంగా, కుటుంబపరంగా వర్ధిల్లుదురుగాక. శుభములు, దీవెనలు అందరికీ ప్రకటిస్తూ యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనలు సదాకాలం మనందరికీ ఆయన కృప తోడే ఉండునుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.